ఓకే అమ్మా, దిస్ ఈస్ ద సెకండ్ మోడల్ ప్రాబ్లం. ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్నది ఏంటంటే ఒక ఈక్వేషన్ అనేది ఇచ్చాము. ఒక సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఇచ్చాను. దాని యొక్క సెంటర్ ఫైండ్ అవుట్ చేశాము. ఓకే, సారీ, ప్రీవియస్గా ఇచ్చినటువంటిది ఏంటంటే ఒక సెంటర్ ఇచ్చారు ప్లస్ రేడియస్ ఇచ్చారు. దాని నుండి ఒక జనరల్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేశాం. ఇప్పుడు ఏంటి అంటే ఒక ఈక్వేషన్ అనేది ఇచ్చేసేస్తారు. ఆ ఈక్వేషన్ని బేస్ చేసుకుని దాని యొక్క సెంటర్ ఏంటి, సెంటర్ ఈజ్ -g, -f అవుతుంది. అండ్ రేడియస్ వచ్చేసరికి √g²+f² - c ఇదనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈక్వేషన్ అసలు ఏ ఫార్మేట్ లో ఇస్తారు. x²+y²+2gx+2fy +c = 0 అనేటువంటి ఒక ఫామ్ లో ఇస్తారు ఈక్వేషన్. దీనికి ఇప్పుడు నువ్వు నీ యొక్క టార్గెట్ ఏంటి అంటే సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సెంటర్ h, k విల్ బి ఈక్వల్ టు -g, -f. అలానే రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్ ఈస్ ద సెకండ్ టార్గెట్. రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ =r=√g² + f² - c. అంటే ఈక్వేషన్ లో ఉన్నటువంటి వాల్యూసే అవి. ఈక్వేషన్ లో ఉన్నటువంటి వాల్యూసే అవి కాబట్టి వాటిని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో ఇది. ఇప్పుడు లెట్ us టేక్ వన్ సింపుల్ ప్రాబ్లం. సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ సెంటర్ రేడియస్ ఫార్ములా. ఇట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ ఈక్వేషన్. x² + y² + 2gx + 2fy + c = 0. So now find center and radius of a circle. ఈక్వేషన్ ఏమి ఇచ్చారు అంటే 3x² + 3y² + 6x + 12y - 7 = 0. ఇదమ్మా ఇచ్చినటువంటి సర్కిల్ ఈక్వేషన్. ఇది 3x² + 3y² + 6x + 12y - 7 = 0. నేను ఒక ప్రాబ్లం చెప్తాను, దాన్ని బట్టి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు చేయండి. మన యొక్క జనరల్ ఈక్వేషన్ ఏంటి అంటే x² + y² + 2gx + 2fy + c = 0. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ యొక్క ఈక్వేషన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకు కావాల్సింది x², కానీ ఇక్కడ ఏముంది 3x² ఉంది. ఇక్కడ మనకు కావాల్సింది y², కానీ ఇక్కడ ఏముంది 3y² ఉంది. ఇక్కడ మనకు కావాల్సింది 2gx, కానీ ఇక్కడ ఏముంది 6x ఉంది. నెక్స్ట్ ఇక్కడ 2fy కావాలి, కానీ ఇక్కడ 12y ఉంది. అలానే -7 ఉంది, c ఉంది. ఓకే, సో ఇప్పుడు నీకు x²ని 3x² లోకి కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ నేను ఇచ్చినటువంటి ఈక్వేషన్ తీసుకున్నా. 3x² + 3y² + 6x + 12y - 7 = 0. ఓకే, ప్లీజ్ ఫోకస్, డోంట్ డైవర్ట్. ఒకసారి చూడండి, ఈ 3 అనేది ఉండకూడదు. 3 అనేది ఉండకూడదు అంటే నాకు ఈ ఫార్ములా కావాలి. x² + y² + 2gx + 2fy + c అనేటువంటి ఫార్మేట్ లో కావాలి. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈక్వేషన్ మొత్తాన్ని కూడా 3తో డివైడ్ చేస్తాను. ఈక్వేషన్ మొత్తాన్ని కూడా 3తో డివైడ్ చేస్తా. అప్పుడు ఏమైందో చూద్దాం. 3x² + 3 + 3y² + 6x/3 + 12y/3 - 7/3 = 0. ఇలా వస్తుంది. ఓకే, సో నౌ కమింగ్ టు దిస్ వన్, దీన్ని సింప్లిఫై చేసుకోండి. ఇంకా ఏమవుతుంది, 3 గెట్స్ క్యాన్సిల్, ఈక్వేషన్ x² 3 గెట్స్ క్యాన్సిల్, y², 6/3 అంటే 2x అవుతుంది. నెక్స్ట్ ఈ 3 12 లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 3s are 12 కాబట్టి సో దట్ ఈస్ 4y. సో 4y
మైనస్ 7/3 ఈక్వల్ టు 0. పాయింట్లో కన్వర్ట్ చేయొద్దు మీరు. 7/3 ఉంది కాబట్టి ఆ ఫ్రాక్షన్ అలానే ఉంచేసేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మీకు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy మైనస్ ప్లస్ c ఈక్వల్ టు 0 వచ్చేసినాయి. దీన్ని ఇప్పుడు మీరు చూస్తే ఏం చేయాలి అంటే ఇది సేమే ఉంది, ఇది సేమే ఉంది, ఇది ఈక్వేట్ చేయాలి, ఇది ఈక్వేట్ చేయాలి, దీన్ని ఈక్వేట్ చేయాలి. నీకు కావాల్సింది ఏంటి? h, k కావాలి. h, k అంటే ఏంటమ్మా? సెంటర్ h, k అంటే ఏంటి? -g, -f అనమాట. సో కాబట్టి ఇక్కడ చూస్తే 2x ఈక్వల్ టు 2gx, 2x ఈక్వల్ టు 2gx. సో 2x క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి g ఈక్వల్ టు ఏమవుతుంది? g ఈక్వల్ టు 2x/2x అంటే g ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 1 అవుతుంది. g ఈక్వల్ టు 1. అలానే f అంటే దీన్ని ఈక్వేట్ చేయండి. 4y ఈక్వల్ టు 2fy. ఈ రెండింటిని ఈక్వేట్ చేయండి. సో ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే మనకు కావాల్సింది f కాబట్టి 4y/2y ఇటువైపు వస్తే డివైడ్ అవుతుంది కాబట్టి 2y. సో దీని నుంచి f ఈక్వల్ టు ఏమవుతుంది? 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 2. f ఈక్వల్ టు 2. సో దీని నుంచి ఇప్పుడు సెంటర్ ఏం రాయొచ్చు? సెంటర్ h, k ఈక్వల్ టు సెంటర్ h, k ఈక్వల్ టు -g, -f కాబట్టి -g వాల్యూ 1 అమ్మా, f వాల్యూ 2 కాబట్టి -2. సో ఇట్ ఈస్ ద సెంటర్ h, k -1, -2. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి? రేడియస్ ఆఫ్ ద సర్కిల్. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఏంటి? √g² ప్లస్ f² మైనస్ c. సో g వాల్యూ ఎంత? 1 కాబట్టి సో 1² ప్లస్ f² f వాల్యూ ఎంత? 2 కాబట్టి 2² మైనస్ c వాల్యూ. c వాల్యూ ఏమవుతుంది? c వాల్యూ చెప్పండి ఎనీవన్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ c ఫ్రమ్ దిస్ ఈక్వేషన్? కంపేర్ దిస్ ఈక్వేషన్స్. c ఈక్వల్ టు ఏమవుతుంది? c ఈక్వల్ టు -7/3. c వాల్యూ ఎంత అవుతుందమ్మా? -7/3. కాబట్టి -7/3ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో నెక్స్ట్ సింప్లిఫై దిస్ వన్. 1² ప్లస్ 2² అంటే 1, 2² అంటే 4 అంటే 5. 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 5 - 7/3. సో దీన్ని సింప్లిఫై చేస్తే 3 5 15 ప్లస్ 7 22. సో 22/3. ఇట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ విల్ బికమ్స్ √22/3. ఇలా ఉంచేయచ్చు. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఏమో -1, 2. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేసరికి √22/3 అనమాట. ఓకే, సో ఈ విధంగా చేయాలి. 2.72 అలా కన్వర్ట్ చేయొద్దు, నో నీడ్ టు కన్వర్ట్, డైరెక్ట్గా ఉంచేసేయచ్చు, నో ప్రాబ్లం. √20/3. ఓకే, అర్థమైందమ్మా అందరికి? సెకండ్ మోడల్ ప్రాబ్లంలో ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి, ఎనీవన్. ఇప్పుడు ప్రీవియస్గా ఇచ్చింది సెంటరు రేడియస్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసావు, వెల్ అండ్ గుడ్. కానీ ఇప్పుడు ఏంటంటే ఈక్వేషన్ ఇచ్చి సెంటర్ని రేడియస్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాను. ఓకే, జస్ట్ మీరు దాన్ని సింప్లిఫై చేసి జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే సరిపోతుంది. జనరల్ ఈక్వేషన్ అంటే ఇది x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0తో కంపేర్ చేయండి ఇచ్చినటువంటి ఈక్వేషన్ని. దాని నుండి g వాల్యూ వస్తుంది. x కోఎఫిషియెంట్స్ని ఈక్వేట్ చేయండి. ఇందులో 2, ఇక్కడ 2g. నేను తీసుకున్నదే 2x ఈక్వల్ టు 2gx తీసుకున్నా. 2x ఈక్వల్ టు 2gx. దాని నుండి g వాల్యూ 1 వచ్చింది. అలానే y టర్మ్ తీసుకోండి. 4yని 2fyని తీసుకోండి. సో 4y ఈక్వల్ టు 2fy. దాని నుండి సింప్లిఫై చేస్తే మనకి f వాల్యూ వస్తుంది. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ 7/3 తీసుకో. ఇక్కడ -7/3ని ఇక్కడ కాన్స్టెంట్ cని ఈక్వేట్ చేయండి. సో c వాల్యూ వచ్చేస్తుంది. ఈ వాల్యూ వచ్చేసిన తర్వాత సెంటర్ ఏం చేయాలి? h, k ఈక్వల్ టు -g, -f. వచ్చినటువంటి g అండ్ fలకి మైనస్ పెట్టండి. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేసరికి √g² ప్లస్ f² మైనస్ c. ఇది ఈ సెట్లో అడుగుతారు, ఈ సెట్లో కూడా అడుగుతారు. రేడియస్ ఒక ఈక్వేషన్ ఇచ్చేసి రేడియస్ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో √g² ప్లస్ f² మైనస్ c అనేది రేడియస్ అవుతుంది. ఓకే, సో అర్థమైంది కదా? ఎనీవన్
ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్. ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి అమ్మా, లేదు అంటే విల్ గివ్ వన్ మోర్ ప్రాబ్లం. అర్థమైంది కదా? అర్థమైంది సార్, అర్థమైంది. ఓకే, నెక్స్ట్ సాల్వ్ వన్ మోర్ ప్రాబ్లం. ఫైండ్ సెంటర్ and radius of the circle, ఈక్వేషన్ ఇచ్చేసేస్తారు. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ దట్ ఈస్ x² + y² - 8x - 6y - 24 = 0. ఇది ఇవ్వటమే x² y² లో ఉంది కాబట్టి దేనితోనూ డివైడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. చేయండి, ట్రై చేయండి, నేను చెప్తాను. యూ విల్ క్రాస్ వెరిఫై యువర్ ఆన్సర్. సెంటరు రేడియస్ 5 మార్క్స్ క్వశ్చన్ ఇదే, ఈ సెట్లో 1 మార్క్ క్వశ్చన్ ఇదే. రేడియస్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, సెంటర్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. సెంటర్ 4,3 Seshadhar, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. రేడియస్ 7 Sirivarshini, వెరీ గుడ్. Radius 7, sir. రేడియస్ 7, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. రెడీ సార్. సో center will becomes 4,3. 4,3. Radius equal to 7. It is the right answer. Please cross check your answers, remaining persons. I will tell for some other people. Krishna Varma, very good. x² ఫస్ట్ ఈ యొక్క ఫార్మెట్ దీంట్లోకి రావాలి. x² + y² + 2gx + 2fy + c = 0. తెలియని వాళ్ళు ఒకసారి నన్ను ఫాలో అవ్వండి అమ్మా. x² + y² + 2gx + 2fy లో తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ గానే ఉన్నాయి, ఈ రెండు ఈక్వల్ గానే ఉన్నాయి, ఇది అన్ఈక్వల్ గా ఉన్నాయి, ఇది అన్ఈక్వల్ గా ఉన్నాయి, ఇది అన్ఈక్వల్ గా ఉన్నాయి. సో కాబట్టి 2gx = -8x, అలానే 2fy = -6y, అలానే c = -24. సో దీని నుండి g ఈక్వల్ ఏమవుతుంది? -8/2 వచ్చేసరికి -4 అవుతుంది. దీని నుండి f ఈక్వల్ ఏమవుతుంది? -3 అవుతుంది. c = -24. సో సింపుల్ గా h, k ఫస్ట్ తీసుకోవాల్సింది h, k అంటే సెంటర్. ఫార్ములా -g, -f. -4 అంటే 4, -3 అంటే 3. ఇది సెంటర్. ఒక ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ రేడియస్ ఫార్ములా √g² + f² - c. g వాల్యూ -4 అంటే -4 హోల్ స్క్వేర్, ప్లస్ f వాల్యూ -3 అంటే -3 హోల్ స్క్వేర్, మైనస్ c అంటే -24. సో 4² అంటే 16 ప్లస్ 3² అంటే 9, -24 అంటే +24. సో 25 + 24 √49, దట్ విల్ బి ఈక్వల్ టు 7. ఇది ఆన్సర్. ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ద ఫార్ములా అండ్ కంపారిజన్. ఫస్ట్ ఈ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ని జనరల్ ఈక్వేషన్ తో కంపేర్ చేసి g వాల్యూ రాయగలగాలి, f వాల్యూ రాయగలగాలి, c వాల్యూ రాయగలగాలి. రాసిన తర్వాత ఫార్ములా సెంటర్ h, k -g, -f. అలానే రేడియస్ √g² + f² - c అనమాట. ఇది చేస్తే డ్యామ్ షూర్ గా మనకు 5 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ take one more problem. Take one more and the last problem. So take the equation. Find the center and the radius of the circle. Center and radius of the circle. Radius of the circle equation is x² + y² - 6x + 4y - 12 = 0. x² + y² - 6x + 4y - 12 = 0. Time is 1 minute only.
సర్కిల్కి ఒక 1 మినిట్, రేడియస్కి ఒక 1 మినిట్, 2 మినిట్స్ వేసుకోండి. ఐ మీన్ సెంటర్కి 1 మినిట్, రేడియస్కి 1 మినిట్. Center is 3 and -2, sir. వెరీ గుడ్, వెరీ గుడ్. సృజన వెరీ గుడ్. 3 అండ్ -2, 3,2 పెట్టావా? టైపింగ్ లో మిస్టేక్ ఏదన్నా ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. సార్ సెంటర్ 3 and -2, రేడియస్ 5. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్ ఆన్సర్. సెంటర్ వాల్యూ ఇస్ 3. సెంటర్ అంటే సి అని పెట్టట్లేదు నేను, ఎందుకంటే కాన్స్టెంట్ సికి దీనికి కన్ఫ్యూజన్ వస్తుంది మీకు కొంతమందికి. సో సెంటర్ హెచ్ కామా కే ఈక్వల్ టు 3, -2 అమ్మ. రేడియస్ ఆర్ ఈక్వల్ టు 5 వస్తుంది. రేడియస్ ఆర్ ఈక్వల్ టు 5 అమ్మ. ప్రవల్లిక వెరీ గుడ్, వెరీ గుడ్. సృజన రైట్, సిరివర్షిని రైట్, వెరీ గుడ్. సో ఇదండి 2 మోడల్ ప్రాబ్లమ్స్. ఒకటి ఈక్వేషన్ ఇచ్చినప్పుడు, రెండోది వచ్చేసరికి సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు. ఫస్ట్ చేసింది ఏంటి అంటే, నేను ఫస్ట్ ఇచ్చింది సెంటర్ హెచ్ కామా కే ఇచ్చాను, రేడియస్ ఇచ్చాను. దాని నుండి ఈక్వేషన్ రాయమంటే మనం ఏం చేసాం, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ పెట్టేశావు. అదే ఈసారి ఈక్వేషన్ ఇచ్చేసి, ఏ ఈక్వేషను, x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 అనేటువంటి ఈక్వేషన్ ఇచ్చినప్పుడు హెచ్ కామా కే ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్ కామా కే ఈక్వల్ టు -g, -f. అలానే రేడియస్ ఈక్వల్ టు √g² ప్లస్ f² - c. ఓకే, ఇప్పుడు ఈ యొక్క సర్కిల్లో మనం ఈ 1 అవర్లో చెప్పుకున్నటువంటి 2 ప్రాబ్లమ్స్ కూడా ఈ బాక్స్ లో ఉన్నటువంటి 4 స్టెప్పులు అంతే. డ్యామ్ షూర్ 5 మార్క్స్ వచ్చాను. అది ఏం చేస్తాడంటే ఈసీ వాళ్ళకు ఒక ప్రాబ్లం అడిగితే కంప్యూటర్స్ వాళ్ళకి ఇంకో ప్రాబ్లం అడుగుతాడు. అలా వందే 4 ప్రాబ్లమ్స్. సర్కిల్స్ లో ఉన్నది 4 ప్రాబ్లమ్స్. ఓకే, ఇప్పుడు 2 ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసాం. ఇంకో 2 ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. 4 ప్రాబ్లమ్స్ లో 4 బ్రాంచ్లకి ఏదో ఒక బ్రాంచ్ కి ఒక్కొక్క మోడల్ ఇచ్చుకుంటా వెళ్ళిపోతారు. అది జరిగేటువంటిది. ఓకే, సో ఈరోజు జరిగినటువంటి సెషన్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి.